రథసప్తమి మాఘమాసంలో శుద్ధ సప్తమి తిథి రోజున రథసప్తమి వస్తుంది. అది ప్రస్తుత ఈ ఆంగ్ల సంవత్సరాది 2026లో జనవరి 25వ తారీఖు ఆదివారం రోజున వచ్చింది. ఈ రథసప్తమి రోజుననే సూర్య భగవానుడు ఆవిర్భవించాడని కావున ఈ రోజును సూర్య భగవానుని జయంతిగా భావిస్తారు. అంతేకాకుండా మకర సంక్రాంతి రోజున ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత ఈ రోజు నుండే సూర్యుడు తన ప్రయాణమును ఉత్తరం వైపు నుండి మొదలు పెడతాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ శ్రియమిచ్చేత్ ఉదాశనాథ్ విద్యానిచ్చేత్ మహేశానాథ్ మోక్షమిచ్చేత్ జనార్దనాథ్. మామూలుగానే సూర్యుడు ఆరోగ్యకారకుడు. ఈ విషయం వేదాల్లోనూ పురాణాల్లోనూ చెప్పారు. ఆ విషయాన్ని ఇప్పటి శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్నారు. రథసప్తమి మామూలు రోజులలో వస్తేనే ఎంతో పుణ్యప్రదం. అలాంటిది భానువారము అనగా ఆదివారం రోజు రావడం మరీ విశేషం. కాబట్టి ఈ రోజును సద్వినియోగం చేసుకుని సూర్య భగవానుని కృపతో మీరు సకల పాప విముక్తులు అయి ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖశాంతులు పొందండి. ఇలాంటి పుణ్యతిథిలో సూర్య భగవానుడి పూజ చేయడం, దాని ద్వారా ఆయన కృపతో ఆరోగ్యాన్ని పొందడం ప్రతి వారి హక్కు. ఇకపోతే రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఆర్కపత్రాలు అనగా జిల్లేడు ఆకులు, చిక్కుడు ఆకులు, రేగుపళ్ళతో స్నానం చేయాలి. తర్వాత సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించి పూజలో బెల్లంతో చేసిన పాయసం అంటే సూర్యుడికి ప్రీతి కావున దానిని ఆయనకు నైవేద్యంగా సమర్పించి ఇంటిల్లిపాది ప్రసాదంగా స్వీకరించాలి. సూర్యాష్టకం, ఆదిత్య హృదయాలను పఠించాలను. సూర్యునికి ఇష్టమైన గోధుమలు దానం చేయడం చేస్తే మరీ మంచిది. ఇకపోతే స్నానం చేస్తూ ఈ క్రింది శ్లోకాలను పఠించవలను. సప్త సప్తి ప్రియే దేవి సప్తలోకైక దీపికే సప్త జన్మార్జితం పాపం హర సప్తమి సత్వరం యన్మయత్ర కృతం పాపం పూర్వం సప్తసు జన్మసు తత్సర్వం శోకమోహౌ చ మాకరీ హంతు సప్తమి నమామి సప్తమీం దేవీం సర్వపాప ప్రణాశినీం సప్తార్కపత్రా స్నానేన మమ పాపం వ్యాపోహతు. సూర్యునికి ఆర్ఘ్యాన్ని ఇస్తూ ఈ శ్లోకను పఠించవలను. సప్త సప్తి వహ ప్రీతి సప్తలోక ప్రదీపన సప్తమీ సహితో దేవ గృహణార్ఘ్యం దివాకర. ఇకపోతే భా అంటే కాంతి, ప్రకాశము అని అర్థం. రతి అంటే సూర్యుడు అని అర్థం. అందుకే సూర్యుడిని పూజించే వారంతా భారతులు అయ్యారు అనగా భారతీయులు అయ్యారు. సూర్యనారాయణ కటాక్ష ప్రాప్తి సిద్ధిరస్తు అస్తు. Thank you for watching. For more videos, like, comment, share, subscribe.